క్యాన్సర్ పేషెంట్స్ డైట్. సో క్యాన్సర్ ఒక్కసారి డయాగ్నోజ్ అయిన తర్వాత క్యాన్సర్ స్టేజెస్లో మనం డివైడ్ చేస్తే క్యాన్సర్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 వాళ్ళకి ఒక రకమైన ఫిట్ పేషెంట్స్కి ఒక రకమైన డైట్, ఆల్రెడీ స్టేజ్ 4లో ఉన్న వాళ్ళకి ఒక రకమైన డైట్ అనేది అడ్వైస్ చేస్తాం. సో మనకి ఫిట్ పేషెంట్స్లో అంటే వాళ్ళు బాగా ఉన్న వాళ్ళలో అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజెస్లో వాళ్ళకి అంతగా మనం చూసినట్టుగా బాగా సన్నబడిపోయి ఎముకలు తేలేటట్టు అంటే మనకి ఈ చర్మంలో ఫ్యాట్ అనేది లేకోకుండా అలా ఉండరు కాబట్టి వాళ్ళు ఫిట్గానే ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఏంటంటే ఎస్పెషల్లీ మన ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్, ఇలాంటి కోలోరెక్టల్ క్యాన్సర్స్ వీటిలో అన్నిట్లో మనకి ఏంటంటే మెయిన్గా కొవ్వు పదార్థాలు అధికంగా క్యాలరీస్ తీసుకోవడం వల్ల మనకి మెయిన్గా క్యాన్సర్ వస్తుంది. కాబట్టి దీన్ని మనము ఫస్ట్గా తగ్గించాలి అనమాట. సో ఏంటంటే మనం మెయిన్గా ఈ కార్బోహైడ్రేట్ డైట్ కానీ అంటే హై కార్బోహైడ్రేట్ డైట్, ఈ ఫ్యాట్ డైట్, ఏమైతే ఆయిలీ డైట్, సో ఇలాంటివన్నీ తగ్గించాలి. దాని తర్వాత ప్రోటీన్స్ అనేవి ఎక్కువ తీసుకోవాలి. ఈ ప్రోటీన్స్ అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే మనకి ఈ క్యాన్సర్ రిలేటెడ్ సర్జరీ కానీ, కీమోథెరపీ కానీ, రేడియేషన్ థెరపీ తీసుకున్నప్పుడు ఆ హీలింగ్ ఫ్యాక్టర్ అనేది ఈ ప్రోటీన్స్లో ఎక్కువ ఉంటుందన్నమాట. దానివల్ల మనకి ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేది బాగా కంట్రోల్ చేసుకోవచ్చు. క్యాన్సర్ సర్జరీ ద్వారా హీలింగ్ కూడా బాగా అవుతుంది. అంటే ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోవాలి, లో క్యాలరీ లో ఫ్యాట్ డైట్ తీసుకోవాలి. అంటే కొవ్వు పదార్థాలు తీసుకోకూడదు, ఎక్కువ భాగము క్యాలరీ అంటే కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోకూడదు, అంటే అన్నము ఇలాంటివన్నీ ఎక్కువ భాగం తీసుకోకూడదు. మనకి ఏంటంటే కార్బోహైడ్రేట్ తక్కువ తీసుకొని కర్రీస్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మనము వెజిటేబుల్ కర్రీస్ ఏవైనా కానీ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇప్పుడు ప్రోటీన్స్ అనేవి వెజిటేబుల్ డైట్లో ఏముంటాయి, ఈ లెగ్యూమ్ ఫ్యామిలీ అంట, ఏవైతే మన గోరుచుక్కుడు, చుక్కుడు, బీనీషు ఇలాంటివి, అలాగే చపాతీ, జొన్న రొట్ట, ఈ బాజ్రా అంటే ఇలాంటి వాటిల్లో మనకి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అలాంటి ఫుడ్ తీసుకోవడము. ఈ క్యాన్సర్ పేషెంట్స్కి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే మనకి మనలాగా 3 మేజర్ మీల్స్లో పేషెంట్స్ తీసుకోలేరు. కాబట్టి ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి వాళ్ళు ఎంత తినగలిగితే అంత ప్రోటీన్ రిచ్ డైట్, లో ఫ్యాట్ లో క్యాలరీ డైట్ మనము పేషెంట్కి ఇవ్వాలన్నమాట. అలాగే ఫ్రూట్స్ మంచిగా తీసుకోవాలి. సో ఫ్రూట్స్లో మనకి పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ ఫ్రూట్స్ అనేవి బాగా తీసుకోవాలి. ఏ రకమైన ఫ్రూట్స్ మనం హెల్తీ ఫ్రూట్స్ మంచిగా అది నీట్గా క్లీన్ చేసుకొని వీ హ్యావ్ టు కన్జ్యూమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్రూట్స్ అనమాట. అలాగే మనకి మెయిన్ డైటరీ ఫైబర్ అంటాం, అంటే ఆకుకూరలు, కాయగూరలు. సో ఆల్ డార్క్ కలర్డ్ వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, వీటిలలో మనకి పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. ఈ పీచు పదార్థం ఎక్కువ ఉండడం వల్ల మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కోలోరెక్టల్ క్యాన్సర్ అనేది కంట్రోల్ అయిపోతుంది. మలబద్ధకం అనేది తగ్గిపోవడం వల్ల, టాక్సిన్స్ అనేది బాడీలో ఉండకపోవడం వల్ల మనకి ఇవన్నీ కంట్రోల్కి వస్తాయన్నమాట. అలాగే మనకి నాన్ వెజ్లో తీసుకుంటే మటన్ అనేది అస్సలు తీసుకోకూడదు. అది మనకి షీప్ మటన్ కానీ లేకుంటే ఈ బీఫ్ మటన్ కానీ, ఏ మటన్ కానీ రెడ్ మీట్ అనేది తీసుకోకూడదు. మంచిగా ఎగ్స్ తీసుకోవాలి. డైలీ ఒక 6 ఎగ్స్ తీసుకోవాలంటాం అనమాట. అంటే ఎల్లో వైట్స్ మాత్రమే, ఎగ్ వైట్స్ మాత్రమే, ఎల్లో లేకోకుండా తీసుకోవాలన్నమాట. అలాగే ఫిష్ మనకి వారానికి 2-3 సార్లు అయినా తీసుకోవచ్చు. చికెన్ వారానికి ఒక్కసారి అయినా తీసుకోవచ్చు. నీళ్లు మంచిగా తాగాలి. 3-4 లీటర్లు నీళ్లు కంపల్సరీగా క్యాన్సర్ పేషెంట్స్ తీసుకోవాలన్నమాట. అలాగే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అనేది మ్యాక్సిమం తీసుకోవడానికి డ్రై ఫ్రూట్స్లో కూడా ఆప్రికాట్స్ కానీ, వాల్నట్స్ కానీ, అంజూర్ కానీ ఇలాంటివి తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఈ రకమైన ప్రోటీన్ డైట్ తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే మంచిగా సైడ్ ఎఫెక్ట్స్ కంట్రోల్ చేసుకొని పేషెంట్ హెల్తీగా తర్వాత నార్మల్ యాక్టివిటీస్కి త్వరగా రీగైన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు స్టేజ్ 4 క్యాన్సర్లో వాళ్ళని తీసుకుంటే వాళ్ళ డైట్ మాత్రం ఇలా ఉండదు అనమాట. వాళ్ళకి హై క్యాలరీ డైట్, హై ఫ్యాట్ డైట్, ఎనర్జీ డెన్స్ ఫుడ్, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఎముకలు తేలిపోవడం వల్ల మనకి ఈ రకమైన ఫుడ్ ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకి ఏ రకమైన కార్బోహైడ్రేట్ రెస్ట్రిక్షన్ కానీ, ఏ రకమైన ఫ్యాట్ రెస్ట్రిక్షన్ కానీ ఉండకోకుండా మంచిగా వాళ్ళు ఏది తినగలిగితే అలాగా నేను చెప్పినట్టు 6 to 8 మైనర్ మీల్స్ ఎవ్రీ 2-3 గంటలకు ఒకసారి మంచిగా ఫుడ్, పౌష్టికాహారం ఇస్తే వాళ్ళు మంచిగా ఉండడానికి ఈ ఆహారం మనకి హెల్ప్ అవుతుంది.